ప్రధానంగా కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టు బీఆర్ఎస్ మూడు ముక్కల ఆట అయిపోయింది. కవిత ఒక పార్టీ పెడుతుంది. హరీష్ రావుకి కేటీఆర్‌తోని థ్రెట్ ఉంది. లేదంటే కేటీఆర్‌కి హరీష్ రావుతోని థ్రెట్ ఉంది. పెద్దాయన నెక్స్ట్ టర్మ్‌లో సీఎం కాలేడు అని ఇట్లా అంటున్నారు. ఒకవేళ అట్లా అయితే యంగ్‌స్టర్‌గా యాక్టివ్‌గా నిరంతరం పనిచేసే మీలాంటి నాయకుల పరిస్థితి బీఆర్ఎస్‌లో ఏంటి సార్? బీఆర్ఎస్‌లో అద్భుతమైన బ భవిష్యత్తు ఉందండి. బీఆర్ఎస్‌లో ఎవరికి గూడా కన్‌ఫ్యూజన్ లేదు. కవిత గారు కాదు కదా, ఇంకొక 100 మంది 100 పార్టీలు పెట్టుకున్నా కూడా బీఆర్ఎస్‌కి ఏమీ కాదు. అది 100% చెప్తున్నా. రేవంత్ రెడ్డి ఇలాంటి కుట్రలు చేసి ఎన్నో కార్యక్రమాలు చేసి వీళ్ళందరితో ఏమేమో మాట్లాడిస్తున్నాడు కానీ ఎవ్వరితోని కూడా ఏమీ కాదు. తెలంగాణ ప్రజల గుండెల్లో ఇప్పటికి కూడా బీఆర్ఎస్ఏ ఉన్నది. మీరు గతంలో మున్సిపల్ ఎలక్షన్లు కానీ, అదేవిధంగా మీరు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కానీ, ఇంకా రకరకాల రాబోయే ఎలక్షన్లో కూడా మీరు చాలా క్లియర్గా చూస్తారు. బీఆర్ఎస్ పార్టీకి చెక్కు చెదరని అభిమానం ఇప్పటికి కూడా ప్రజల లోపల ఉన్నది. వీళ్ళందరూ ఏదో చిన్న చిన్న పార్టీలు వచ్చే రకరకాల స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రాన కాదు. ప్రజల గుండెల్లో కేసీఆర్ గారు ఉన్నారు. మొట్టమొదటి ఎందుకున్నారంటే తెలంగాణ తీసుకొచ్చింది కేసీఆర్ గారు. తెలంగాణ కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డది కేసీఆర్ గారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏ విధంగా కూడా దృష్టి మరల్చకుండా తెలంగాణను గొప్పగా తయారు చేసింది కేసీఆర్ గారు. చాలా మంది గుండెల్లో ఉన్నది. ఇప్పుడు ఎక్కడ పోయినా కూడా అయ్యో కేసీఆర్ ఉంటే బాగుంటుండే, కేసీఆర్ ఉంటే ఇట్లా జరుగునా, కేసీఆర్ ఉంటే 125 మంది కేసీఆర్ ఉంటే బాగుంటుండే. ఆఫ్టర్ కేసీఆర్ ఎవరు బీఆర్ఎస్ పార్టీ కంటే మీరేం చెప్తారు అంటున్నా? పార్టీ డిసైడ్ చేస్తుందండి. ఆఫ్టర్ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఆఫ్టర్ కేసీఆర్ అనే సమస్య ఉత్పన్నం కాదు సార్. కేసీఆర్ గారు మళ్ళీ కాబోయే ముఖ్యమంత్రి తెలంగాణ కేసీఆర్ గారే. ఆ సమస్య 100% సార్. మీకు తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నదే, తెలంగాణ గడ్డ కోరుకుంటున్నదే, దేశం కూడా తెలంగాణ మళ్ళీ కేసీఆర్ చేతుల్లోకి పోతేనే. ఒకవేళ సెకండ్ ఆప్షన్ లో కేసీఆర్ గారు కాకుండా ముఖ్యమంత్రి ఎవరు ఉంటే బాగుంటుంది? పార్టీ డిసైడ్ చేస్తారు. మీరు చెప్తే అది నేను చెప్పాలి. పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కలిసి డిసైడ్ చేస్తారు. పార్టీ పొలిట్ బ్యూరో ఉంటుంది. అసలు ఆ సమస్య బీఆర్ఎస్ లో వర్గం ఉందట కదా సార్. హరీష్ రావు గారిది ఒక వర్గం, కేటీఆర్ గారిది ఉందట. మరి అట్లా అనుకుంటే మీరు ఏ వర్గం? బీఆర్ఎస్ లో ఉన్నది ఒకటే వర్గం, అది కేసీఆర్ గారి వర్గం, తెలంగాణ వర్గం. బీఆర్ఎస్ లో వర్గాలు లేవు. అందరూ సృష్టి. రేవంత్ రెడ్డి, బీజేపీ వాళ్ళు వీళ్ళందరూ రకరకాల అబాండాలు వేసి దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారు తప్ప బీఆర్ఎస్ లో ఏ వర్గము లేదు. ఉన్నదంతా ఒకటే వర్గం. ఇప్పుడు సార్ మీరు కేసీఆర్ గారు హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ జర్నీ చేసుకుంటే మీ నియోజకవర్గానికి పోతున్నారు. సో ఎట్లుంది సార్ ఆ ప్రజల్లో ఆ రెస్పాన్స్ కానీ, లేదంటే అనవసరంగా కేసీఆర్ గారిని పోగొట్టుకున్నామనే ఆ కాన్సెప్ట్ లో ఉన్నారా? నిజంగా మళ్ళీ కేసీఆర్ గారు రావాలనే ఆలోచనలో ప్రజలు ఉన్నారా? వాళ్ళ ఆలోచన విధి విధానం ఎప్పుడెప్పుడు అవకాశం వస్తే మళ్ళీ కేసీఆర్ గారిని గద్దెనెక్కిద్దామా, కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తే రైతులు అందరి జీవితాలు బాగుపడతాయి, విద్యార్థుల ప్రాణాలు దక్కుతాయి, ఉద్యోగులకు రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరు కూడా పెన్షన్లు వస్తాయి, ఉద్యోగులకు జీతాలు బాగా వస్తాయి, తర్వాత కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా పర్మనెంట్ అవుతారు, అవుట్సోర్సింగ్ కార్మికులకు కూడా జీతాలు పెరుగుతాయి, అదేవిధంగా నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు వస్తాయి, కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడి పెడతాయి, కుప్పకూలిన రియల్ ఎస్టేట్ రంగం మళ్ళీ లేస్తుంది. ఎందుకంటే తెలంగాణలో దాదాపు 1.5 లక్షల నుంచి ఎంప్లాయీస్ రియల్ ఎస్టేట్ రంగం మీద ఆధారపడి ఉన్నారు. కోట్లాది వేలాది కోట్ల లక్షలాది కోట్ల రూపాయల సంపద అనేది మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది అనేది. ఏంటి సార్ కాంగ్రెస్ ఏం చేయలేదు అనుకుంటున్నారు మీరనే? ఇదే ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి ప్రతి నెల మొదటి రోజే జీతం వస్తుందని ప్రభుత్వ ఉద్యోగులు అందరూ అంటున్నారు. పార్టీలకు అతీతంగా రైతులకు అంటారా 500 బోనస్ ఇస్తున్నాం అని చెప్తున్నారు. 2 లక్షల ఏకకాలంలో రుణమాఫీ చేసినాం అని చెప్తున్నారు. రైతు బంధువు దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు వచ్చే టర్మ్ లో ఒక 6,000 రూపాయలు మన ఇచ్చిండ్రు. అంటే అది అడగంగా ఇప్పటికి ఇంకా చాలా 4 రైతు బంధులు రావాలి. మొన్న ఇచ్చిండ్రు ఒక్కటి. అంటే ఏకకాలంలో అందరికి అన్ని ఇస్తున్నామని చెప్తున్నారు కదా. ఇంకా ప్రజలు ఇంకెక్కడ కేసీఆర్ గారు రావాలని అనుకుంటున్నారు అనేది ఈ ప్రశ్న. అసలు కేసీఆర్ గారు ఉంటే ఎంత అడ్వాంటేజ్ ఉండేదని తెలంగాణ పిల్లలకు అర్థమైపోయిందండి. కేసీఆర్ గారు ఉంటే ఎన్నో ఉద్యోగాలు వస్తున్నాయి. 2,68,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిండు కేసీఆర్. వీళ్ళు 2.5 సంవత్సరాల్లో కేవలం 16,000 ఉద్యోగాలు ఇచ్చింది. 70,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద రైతులకు ఇచ్చిండ్రు. వీళ్ళు ఎన్ని ఇచ్చిండ్రండి? కానీ ఒక 7-8 కోట్లు 10,000 కోట్ల దాకా ఇచ్చిండ్రు. అంతకన్నా ఎక్కువ లేదు. రైతుల రుణమాఫీ కేసీఆర్ గారు అద్భుతంగా చేసిండ్రు. రైతు బీమా, అదేవిధంగా రైతులకు మద్దతు ధర, అదేవిధంగా రైతుల కోసం వడ్ల కోసం కేంద్రం వడ్లు కొనుగోలు చేసే విధంగా కేంద్రంలో పోయి కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి వడ్లు కొనుగోలు చేసే విధంగా చేసింది. అదేవిధంగా తెలంగాణ నీటి హక్కులు, కృష్ణా జలాలు అయితేనేమి, గోదావరి జలాలు అయితేనేమి, కేసీఆర్ గారు ఉన్నప్పుడు బనకచర్ల కట్టే ఆలోచన చంద్రబాబు నాయుడుకి వస్తుండేనా?
అంటే పోలవరం నుంచి బనకచెర్ల వరకు గోదావరి మిగులు జలాలను తీసుకుపోయే ఆలోచన వస్తున్నా మన గోదావరి వాటా మనం వాడుకునే వాళ్ళం కదా. ఇలా మేడిగడ్డ ఎందుకు రిపేర్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అంటే మన గోదావరి నీళ్ళని కూడా పోలవరం పోవాలనే కదా. 250 కోట్లే కదా మేడిగడ్డకు. ఇవాళ ఓంకారేశ్వర స్వామి టెంపుల్ను 700 కోట్ల కడుతున్నాడు అంటున్నాడు. అయ్యా ఓంకారేశ్వర స్వామి టెంపుల్ కాదు, ముందు మేడిగడ్డ రిపేర్ చేయ కదా 250 కోట్ల. దాన్ని రిపేర్ చేయకపోగా సార్ అక్కడ అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. యుద్ధ నేరం అండి. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అడిగారు మీరు. మేడిగడ్డ కూలిపోలేదు బ్రదర్ సార్, కూలగొట్టారు 100%. బాంబులు పెట్టి కూలగొట్టారు. ఆధారాలతో సహా నేను వివరించిన సార్. ఆ రోజు అసిస్టెంట్ ఇంజనీర్ రవికాంత్ అనే వ్యక్తి చాలా క్లియర్ కంప్లైంట్ ఇచ్చి పెద్ద ఎత్తున బాంబుల శబ్దాలు వచ్చినాయి 23 అక్టోబర్ నాడు సాయంత్రం 6:30 గంటలకు. అదేవిధంగా అదే బాంబులు పెట్టి డైనమైట్లు పెట్టి తనుగుల దగ్గర మానేరు నది మీద చెక్ డ్యామ్ను కూలగొట్టిండు. 24 కోట్లతో కట్టే చెక్ డ్యామ్. ఎందుకోసం అండి? ఇసుక కోసం. ఇలా కృష్ణా జలాల్లో కూడా మొత్తం ఇసుక దందా నడుస్తూ ఉన్నది. గోదావరిలో ఇసుక దందా నడుస్తుంది. అంటే కాంగ్రెస్ వాళ్ళకి కావాల్సింది ఇసుక. శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా. పొంగిలేట్ ఏమో ల్యాండ్ మాఫియా, మిగతా మంత్రులందరూ శాండ్ మాఫియా. ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డికి కప్పం కట్టుకుంటే పోతే ఇంకా 4 బ్రదర్స్ 4 సిటీని 4 ముక్కలుగా పంచుకున్నారు. అందుకొరకే హైదరాబాద్ సిటీ 4th సిటీ కాదు, అది ఫ్యూచర్ సిటీ కాదు, 4 బ్రదర్స్ సిటీ అయిపోయింది. ఇప్పుడు రెండో దఫాలో కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత సార్ ఒక 3-4 నెలలు మంత్రివర్గ విస్తరణ చేయకపోతేనే కేసీఆర్ గారు గడిలో కూర్చున్నారు, మంత్రివర్గం చేస్తలేరు, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడు అని అన్నాడు. కానీ ఈరోజు రాష్ట్రంలో 2.5 సంవత్సరాల దగ్గరికి వస్తుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. ఒక మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు ఈ రాష్ట్రానికి, హోమ్ మినిస్టర్ లేడు. అంటే ఇట్లా 2-3 కీలకమైన శాఖలో మంత్రులే లేరు. సో వీళ్ళని ఏమనాలి మరి? అంటే ఏం చేస్తున్నట్టు? వాళ్ళకు చేత కాదండి నిజంగా. పరిపాలన చేతనేటోళ్ళైతే మీరు ఈ విధంగా ఉండదు. నేను ప్రభుత్వంలో పనిచేసిన అధికారి కాబట్టి చెప్తున్నా. ఎప్పుడు కూడా అధికారులు బిజీగా ఉండాలి సార్. వాళ్ళకు ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ ఇవ్వాలి. ఇలా చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. తెలంగాణ పేరు మర్చిపోయినారు, ఆయన కూడా చెప్తా సార్. మొన్ననే రేవంత్ రెడ్డి ఒక 1 నెల రోజుల క్రితము 100 రోజుల ప్రగతి అని ఒక కార్యక్రమం పెట్టిండు. అది పేరు కూడా మర్చిపోయి, అంత టఫ్ పేరు అది. 99 రోజుల ప్రగతి అనేది ఒక కార్యక్రమం, ప్రగతి నివేదన సంథింగ్ ఏదో పెట్టిండు. ఎవరికైనా గుర్తుందా అనండి? ఇప్పుడు అది ఎక్కడైనా జరుగుతుంది? అది లేదు. అంటే ఆ రోజుకు ఓ అని చెప్పి డ్రామా చేస్తారు. అయిపోయింది. అసెంబ్లీ సమావేశాలు పోయినాయి, మంత్రులందరూ పోయి కేరళ పడ్డారు. ఎందుకు? డబ్బులు వంచినందుకు. కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే అక్కడ డబ్బులు వంచాలి. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మళ్ళీ కేరళకు అంత డబ్బులు ఉండవుగా, తెలంగాణ పైన దోసుకోవాలి. తెలంగాణలో 1800 కోట్ల రూపాయల మైనింగ్ రెవెన్యూ రావాల్సింది 900 కోట్లే వచ్చి, ఆ మిగతా 1000 కోట్లు ఏదైతుందో ఆ 1000 కోట్లు తీసుకుపోయి సీదా కేరళలో పెట్టి పంపిస్తున్నారు. మనం ఓపెన్ గా రేవంత్ రెడ్డి గారే అన్నారు కదా, మనం అందరం కలిసి కార్యకర్తలు అందరం కలిసి 1000 కోట్లు వేసుకొని కేరళ గెలిపేలేమా అన్నాడు. గాంధీ కుటుంబానికి కావాలంటే ఇప్పుడు 1000 కోట్లు ఇవ్వలేమా అన్నాడు. గాంధీ కుటుంబానికి 1000 కోట్లు ఎందుకండి? వాళ్ళంతా చెరక తీసుకొని చెరక నుంచి వచ్చిన 100 వాడికి వేసుకునే బట్టలకు గాంధీ కుటుంబానికి 1000 కోట్లు ఎందుకు? ఎందుకోసం గాంధీ కుటుంబానికి 1000 కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఏమన్నా చెప్పండి చూద్దాం. ఏం వాళ్ళు ఏమైనా బంగారం తింటారా, లేకపోతే వెండి తింటారా, లేకపోతే ఇంకేదైనా తింటారా? ఎవరి కోసం? గాంధీ కోసం 1000 కోట్లు గాంధీ కుటుంబానికి ఎందుకు ఇవ్వాలి? వాళ్ళకి ఏం అవసరం ఉన్నది? సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక వధేరా గారు, ముగ్గురే కదా. వాళ్ళకి ఎందుకు డబ్బులు? వాళ్ళకి డబ్బులు రావా? రాబర్ట్ వధేరాకు బిజినెస్ లేదా? వాళ్ళకి జీతాలు వస్తలేవా? మరి 1000 కోట్లు ఎందుకు గాంధీ కుటుంబానికి? రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. అంటే తెలంగాణను ఒక ఏటీఎంగా చేసుకున్నారు. తెలంగాణ బిడ్డలకు రావాల్సిన డబ్బులను, తెలంగాణ ప్రజలకు రావాల్సిన డబ్బులను, న్యాయబద్ధంగా తెలంగాణ ప్రజలు ఎంజాయ్ చేయాల్సిన సంపదను ఇవాళ ఢిల్లీలో మూటలు కట్టిస్తున్నారు. అదేవిధంగా కేరళలో ఇప్పుడు డబ్బులు వంచే కార్యక్రమం చేస్తారు. రాబోయే రోజుల్లో దేశం అంతా వస్తారు. ఎన్ని రోజులు సార్ ఇప్పుడు దళితుల కోసం కావచ్చు, గిరిజనుల కోసం, ఈ వర్గాల కోసం ప్రవీణ్ సార్ ఎన్ని రోజులు ఇట్లా మాట్లాడుకుంటా ఉంటారు? ఎన్ని రోజులు చట్టసభల్లో వెళ్ళడమో లేదంటే పరిపాలనా దశలో ఉండి పేద ప్రజలకు న్యాయం చేసే రోజులలో వస్తారనుకుంటారా? లేదంటే స్వయంగా ముఖ్యమంత్రి గారే మీకు ఆఫర్ కూడా ఇచ్చారు, మీ పేరు ఉచ్చరించి మరి ప్రవీణ్ సార్ లాంటి వ్యక్తులు మా దగ్గర ఉండాలి, రావాలని చెప్పాను. సో వెళ్ళుంటే నేను ఎందుకు సార్ మీకు పైసలో ప్రోటోకాలో పైకమో ఏదో ఒకటి ప్రోటోకాల్ పైసలు ఎందుకు? ద్రౌపది ముర్ము గారి గురించి చెప్పలేదా? లేకపోతే ఇక్కడ స్పీకర్ ఇప్పుడు ప్రసాద్ కుమార్ గారి గురించి చెప్పలేదా? ఇప్పుడు నా ప్రోటోకాల్ ఉన్న 4 మంత్రి గురించి చెప్పలేదా? వాళ్ళ కుటుంబాలు బాగుపడుతున్నాయి, వాళ్ళ బంగళాలు బాగుంటాయి, వాళ్ళకు లాల్బత్తి కార్ వస్తుంది, లేకపోతే వాళ్ళకు ఒక ఏమంటారు 10 మంది పిఏలు ఉంటారు, లేకపోతే వాళ్ళ ఆమ్దాన్ బాగుంటుంది. అది కాదు కదా కావాల్సింది.
వీళ్ళు ఏ వర్గాల ప్రతినిధులు ఉన్నారో వాళ్ళు బాగుపడాలి, ఉమ్, వాళ్ళ దానిలలో పుట్టిన యువకులు బాగుపడాలి, ఉమ్, ఆ పేద ప్రజల నుంచి వచ్చిన యువకులు బాగుపడాలి. వాళ్ళు కూడా రేపు రేవంత్ రెడ్డి వేసుకునే టీ షర్ట్లు వేసుకోవాలి, రేవంత్ రెడ్డి వేసుకునే ఖరీదైన చెప్పులు వేసుకోవాలి. ఉమ్, వాళ్ళు కూడా మెస్సీతోని రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడుతున్నాడు కదా, ఉమ్. రేపు వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి మెస్సీతో ఫుట్బాల్ కాస్ట్లీ ఆడాలి. టీ-షర్ట్ వేసుకుంటారా సార్? రేవంత్ రెడ్డి గారు కాస్ట్లీ టీ-షర్ట్ వేసుకుంటారా? ఇవాళంతా ఆయన చూస్తూనే అంటున్నాడు ఉన్నారు కదా, కదా. మేము వ్యయం తగ్గించడానికి, ఖర్చు తగ్గించడానికి నేను నా ఇంటి లంచ్ బాక్స్ తీసుకొచ్చున్నా, నాకు సొంత వెహికల్ వాడుతున్నా, నేను ప్రగతి భవన్లో కూడా ఉంటలేను, మొత్తం ఖర్చులన్నీ తగ్గిస్తున్నా, అధికారులకు కూడా భోజనాలు తగ్గించేసిన, అసెంబ్లీలో కూడా భోజనాలు పెడతలేము అంటే ప్లేటు 32,000 వీళ్ళు తినే అన్నం ప్లేటు 32,000 అని పెద్ద ఎత్తున మొన్న గద్దర్ అవార్డులలో ఎంత ఖర్చు పెట్టిండండి? 5 కోట్లు ఖర్చు పెట్టిండు. ఈజ్ ఇట్ ట్రూ సార్? మీడియాలో వచ్చింది, వాళ్ళ ప్రభుత్వం నో అని చెప్తలేదు కదా. సార్ మేము మాకు వచ్చిన సమాచారాన్ని ప్రజల ముందర పెట్టినాం. సార్ మరి ప్రభుత్వం ఏదండి మేము ఇంత శ్రేయా ఘోషల్కి ఇంత ఇవ్వలేదు, దేవి శివప్రసాద్కు డిఎస్పీకి ఇంత ఇవ్వలేదు అని చెప్పాలిగా, మెది చెప్తలేరు. విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా తెలంగాణ డబ్బులు ఇది అందరికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా దోచుకొని వేరే రాష్ట్రాలకు పెడుతున్నారు.